ఈటీవీ న్యూస్ కు స్వాగతం. కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా కోసం గత ప్రభుత్వంలో పెద్ద కుట్రే జరిగిందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. కేవీ రావును బెదిరించి కాకినాడ పోర్టును అరబిందో రియాల్టీకి కట్టబెట్టిన తర్వాత అక్కడి నుంచి పెద్ద ఎత్తున బియ్యం ఎగుమతి జరిగిందని మనోహర్ చెప్పారు. గత 3 ఏళ్లలో 45,000 కోట్ల రూపాయల విలువైన బియ్యాన్ని కాకినాడ పోర్టు నుంచి తరలించారని ఆయన తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించి కాకినాడ పోర్టు నుంచి స్మగ్లింగ్ మాఫియాను అరికడతామని మంత్రి మనోహర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, పౌర సేవలపై ప్రజల నుంచి నిరంతర ఫీడ్బ్యాక్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఇకపై ప్రభుత్వం అమలు చేసే పథకాలపై ఐవీఆర్ఎస్ ఫోన్ల ద్వారా ఆయా కార్యక్రమాల అమలు తీరును తెలుసుకోనున్నారు. లబ్ధిదారులకే నేరుగా కంప్యూటర్ బేస్డ్ ఫోన్ కాల్స్ చేసి పథకాలపై అభిప్రాయాలు సేకరించనున్నారు. పథకాలపై ప్రజలు ఇచ్చే రేటింగ్ ఆధారంగా ప్రభుత్వం మార్పులు చేర్పులు చేయనుంది. ఇంటింటికి పింఛన్లు, దీపం పథకంపై లబ్ధిదారుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. అలాగే ఉచిత ఇసుక విధానం, మద్యం కొత్త పాలసీ అమ్మకాలపైన అభిప్రాయాలు సేకరించనున్నారు. భవిష్యత్తులో రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్ వంటి శాఖల్లో ప్రజలు పొందుతున్న పౌర సేవలపైన ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజల నుంచి సమాచారం సేకరిస్తారు. ప్రజలు ఎక్కడైనా అసంతృప్తి వ్యక్తం చేస్తే వాటికి గల కారణాలు విశ్లేషించి సేవలను మరింతగా మెరుగుపరుస్తారు. ప్రజలు చెప్పిందే ఫైనల్ అనే ప్రాతిపదికన పనిచేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఫోన్ కాల్స్ కు ప్రజలు ఓపికగా తమ అభిప్రాయాలు చెబితే ఉత్తమ సేవలు పొందే అవకాశం ఏర్పడుతుందని సీఎం సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 3వ తేదీన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరగనుంది. తొలుత ఈ నెల 4న మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. తాజాగా ఈ నెల 3నే నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఈ మేరకు మంత్రివర్గ సమావేశం ప్రతిపాదనలు పంపాలని శాఖాధిపతులను ఆదేశించారు. సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా సొమ్ము వేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణకు భారీగా అప్పులు ఉన్నప్పటికీ రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని ఆయన చెప్పారు. రైతు పండుగలో లక్షలాది మంది రైతులు పాల్గొన్నట్లు సీఎం తెలిపారు. ఇప్పటి వరకు 25,35,000 మంది రైతులకు 21,000 కోట్ల రుణాలు మాఫీ చేశామని రేవంత్ వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన 7 లక్షల కోట్ల అప్పులపై ప్రతి నెల 6,500 కోట్లు వడ్డీ చెల్లిస్తున్నామన్నారు. కాంగ్రెస్ అధికారం చేపట్టిన నెల రోజులకే 7,625 కోట్ల రైతు బంధు నిధులు చెల్లించామని వెల్లడించారు. మాజీ ప్రధాని నెహ్రూ నుంచి నేటి వరకు రైతులకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీయేనని రేవంత్ రెడ్డి తెలిపారు. ఏడాది నుంచి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై దృష్టి పెట్టమని తాము చెబుతున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. ప్రజా విజయోత్సవాలను కాంగ్రెస్ పార్టీ సంబరాలుగా జరుపుకుంటున్నారని విమర్శించారు. పరిశ్రమల కోసం లగచెర్లలో ఎప్పుడో భూములు గుర్తించామన్న ఆయన ఇప్పుడు అక్కడ కొత్తగా భూములు తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. పేద గిరిజనులను బెదిరించి భూములు ఏదో రకంగా లాక్కోవాలని ప్రభుత్వం చూస్తుందని నిరంజన్ ఆరోపించారు. పాలమూరులో ఇప్పుడు వలసలు లేవన్న ఆయన మళ్లీ ఆ పరిస్థితి తీసుకురావద్దని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణలో 565 మంది రైతులు మృతి చెందారని నిరంజన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రకటించిన ఏ హామీని నెరవేర్చకుండానే విజయోత్సవాలు నిర్వహించడంపై ప్రజలు నివ్వెరపోతున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ గ్యారంటీల గారడి, 6 అబద్ధాలు, 66 మోసాలు పేరుతో ఆయన ఛార్జిషీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన కిషన్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ సర్కార్కు తేడా లేదన్నారు. రుణమాఫీ పూర్తిగా రైతులకు అందలేదని, రైతు భరోసా అసలు ఇవ్వడం లేదని ఆరోపించారు. జాబ్ క్యాలెండర్, ఫీజు రియంబర్స్మెంట్, విద్యా భరోసా కార్డుల ఊసెత్తట్లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ను గెలిపించినందుకు ప్రజలు ఆలోచనలో పడ్డారని కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో 2 దంపతులు మృతి చెందారు. మద్యం మత్తులో కారు నడిపిన డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న రాత్రి లంగర్ హౌస్ నుంచి మెహదీపట్నం వైపు వెళ్తున్న ఒక కారు వేగంగా వెళ్లి ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. బైక్పై ఉన్న దంపతులు దినేష్, మోనా ఠాకూర్లకు తీవ్ర గాయాలయ్యాయి. మోనా ఠాకూర్ ఘటనా స్థలంలోనే మృతి చెందగా ఆమె భర్త దినేష్ను స్థానికులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కారు డ్రైవర్ను పవన్ అనే వ్యక్తిగా గుర్తించారు. అతడు భార్యతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వచ్చినట్లు ప్రాథమికంగా తేలిందన్నారు. సన్ సిటీలో కూడా ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడని, అక్కడి నుంచి ర్యాష్ డ్రైవ్ చేసుకుంటూ లంగర్ హౌస్ వైపు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ర్యాష్ డ్రైవింగ్ కు దంపతులు 2 మృతి చెందడంతో వారి 2 కుమార్తెలు కన్నీరు మున్నీరయ్యారు.
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చల్పాక అటవీ ప్రాంతంలో తుపాకులు గర్జించాయి. భద్రతా దళాలు మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో 7గురు మావోయిస్టులు హతమయ్యారు. ఘటనా స్థలిలో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ గ్రేహౌండ్స్, యాంటీ మావోయిస్టు స్క్వాడ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఇల్లెందు నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి బద్రు అలియాస్ పాపన్న, మధు, కరుణాకర్, జయసింగ్, కిషోర్, కామేష్, జమున మృతి చెందినట్లు భద్రతా బలగాలు ప్రకటించాయి. ఈ ఎన్కౌంటర్ నేపథ్యంలో తెలంగాణలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. కొందరు నక్సల్స్ తప్పించుకున్నారనే అనుమానంతో చల్పాక అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రధాన రహదారిపై కూడా వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. పుదుచ్చేరి సమీపంలో గత రాత్రి తీరం దాటిన ఫెయింజల్ తుపాను ప్రభావంతో పుదుచ్చేరి, తమిళనాడులో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పుదుచ్చేరిలోని అనేక ప్రాంతాల్లో నడుములోతు నీళ్లు చేరాయి. స్థానికులు బయటకు రాలేని పరిస్థితుల కారణంగా సైన్యం బోట్లలో వెళ్లి ఆహారం, నీరు అందిస్తోంది. చెన్నైలోనూ జనజీవనం స్తంభించింది. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చెన్నైలో వర్షం కారణంగా సంభవించిన వేర్వేరు ఘటనల్లో 3 చనిపోయారు. వారిలో ఒకరు వలస కార్మికుడని అధికారులు తెలిపారు. ఏటీఎంలో నగదు తీసుకోవటానికి వెళ్లిన సమయంలో విద్యుద్ఘాతానికి గురై చనిపోయినట్లు చెప్పారు. తుపాను కారణంగా మూసివేసిన చెన్నై విమానాశ్రయంలో నేడు కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. తుపాను రాబోయే కొన్ని గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలహీనపడుతుందని వాతావరణ విభాగం ప్రకటించింది. ఫెయింజల్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అన్నమయ్య జిల్లాలోని రైల్వే కోడూరు, ఓబులవారిపల్లి, పుల్లంపేట, పెనుగులూరు మండలాల్లో 2 రోజులుగా కురిసిన వర్షానికి పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పుల్లంపేటలో పుల్లంగేరు నది ఉధృతి పెరిగింది. తుపాను కారణంగా ప్రకాశం జిల్లా కొత్తపట్నం తీరంలో సముద్రం 20 మీటర్లు ముందుకొచ్చిందని మెరైన్ పోలీసులు తెలిపారు. కోనసీమ జిల్లాలో ఇవాళ కూడా భారీ వర్షం కురిసింది. పలుచోట్ల వరి పంట నేలకొరిగింది. మరికొన్ని చోట్ల కళ్లాల్లో ఉంచిన ధాన్యం రాశుల్లోకి వరద నీరు చేరుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుపాను ప్రభావంతో తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు కురిశాయి. కేవీబీపురం మండలంలోని కాళింగ రిజర్వాయర్, రేణిగుంట మండలంలో మల్లెమడుగు రిజర్వాయర్కు భారీగా వరద నీరు చేరటంతో గేట్లు ఎత్తి నీరు వదిలారు. స్వర్ణముఖి నదికి భారీగా వరద నీరు చేరటంతో పలు ప్రాంతాల్లో కాసువేలపై నీరు చేరగా రాకపోకలను నియంత్రించారు. తుపాను వల్ల నెల్లూరు జిల్లా రైతులకు తీవ్ర నష్టం కలిగింది. తిరుమలను పొగమంచు కమ్మేసింది. పాప వినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాలు పూర్తిగా నిండి పొంగి పొర్లుతున్నాయి. గోగర్భం జలాశయం గేట్లను 2 సార్లు ఎత్తి నీరు విడుదల చేశారు.